Hi everyone. Bihar Police BPSSC Havildar Clerk Recruitment 2026 కి ఎగ్జామ్ డేట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. మరి దీని వివరాల్లోకి వచ్చేసినట్టయితే BPSSC హవిల్దార్ క్లర్క్ రిక్రూట్మెంట్ 2026 ఎగ్జామ్ డేట్ అనౌన్స్డ్. ఎగ్జామ్ డేట్స్ మరి ఎప్పుడు ఉన్నాయి, మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది చూద్దాం. చూసినట్టయితే ఇక్కడ 20th మే ఎగ్జామ్ డేట్ మే 20 2026. ఈ అడ్మిట్ కార్డు 6th మే 2026 వరకు. ఓకే, సో ద బీహార్ పోలీస్ సబార్డినేట్ సర్వీస్ కమిషన్ has released the recruitment notification for 64 హవిల్దార్ క్లర్క్ పోస్ట్. ఓకే, రిక్రూట్మెంట్ అనేది చూడడం జరిగిందిగా, మనకు అప్లై చేసుకోవడం కూడా జరిగిందిగా. సో ద అప్లికేషన్ ప్రాసెస్ వాస్ కండక్టెడ్ ఆన్లైన్ ఫ్రమ్ January 2 February 2026. ఓకే, లేటెస్ట్ అప్డేట్స్ 25th April 2026 కి అయితే అప్డేట్ వచ్చింది. రిటర్న్ ఎగ్జామినేషన్ డేట్ అనేది అనౌన్స్ అయిందండి. ఎప్పుడు? మే 2020 మే అంటే మే 20 2026న అనౌన్స్ చేయడం జరిగింది. ఈ అడ్మిట్ కార్డ్స్, మన అడ్మిట్ కార్డ్స్ ఎప్పటి నుండి అవైలబుల్లో ఉంటాయంట సైట్లో 6th మే 2026. ఓకే, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ కూడా మన సర్కారీ జాబ్ అప్డేట్స్లో ఉంటాయి. తప్పకుండా మన వాట్సాప్ ఛానల్ని, టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే, ఓవర్వ్యూ. ఆర్గనైజేషన్ బీహార్ పోలీస్ సబార్డినేట్ సర్వీస్ కమిషన్. నెక్స్ట్ పోస్ట్ నేమ్ వచ్చేసి హవిల్దార్ క్లర్క్. టోటల్ వేకెన్సీస్ ఎన్ని? టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 64. ఓకే, క్వాలిఫికేషన్ 10+2 ఇంటర్మీడియట్. ఏజ్ లిమిట్ 18 to 37 ఇయర్స్ వరకు అయితే ఉంది. ఫిమేల్ 18 to 40 ఇయర్స్ వరకు. జాబ్ లొకేషన్ ఎక్కడ? బీహార్లో. ఆన్లైన్ 2 February లాస్ట్ డేట్. ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఎప్పుడు? 20 మే 20. ఓకే, అడ్మిట్ కార్డ్ రిలీజ్ డేట్ వచ్చేసి 6th మే 2026. ఓకే, 6th మే 2026 నుండి అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఏంటి, అఫీషియల్ వెబ్సైట్ bpssc.bihar.gov.in లోకి వెళ్ళి ఏంటి అడ్మిట్ కార్డ్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే ఇంకా ఫీ వివరాలు అవన్నీ మన నోటిఫికేషన్లో చూసుకున్నాం. అవన్నీ ఇప్పుడు అనవసరం. అంటే ఎందుకు అనవసరం అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇదేంటి, మనం డైరెక్ట్గా ఏంటి అడ్మిట్ కార్డ్స్ కోసం అని ఈ వీడియో చేయడం జరుగుతుంది. దీని కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ మన నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగిందండి. సో మరి ఇప్పటి నుండి ఎలా ప్రిపేర్ అవ్వాలి? మే 20 అంటే దాదాపు ఇంకొక 20 days టైం అయితే ఉంది మనకి. మే 20 రోజున ఎగ్జామ్ ఉంది. ఓకే, 20న ఎగ్జామ్ ఉంది. ఇక్కడ చూసినట్టయితే చూడండి, 10+2 ఇంటర్మీడియట్ వాళ్ళు కదా రాసేది. మరి ఎలా రాయాలి ఈ 20 రోజులలో? ప్లానింగ్ అంటే మన ప్లానింగ్ ఎలా ఉండాలి ఏంటి అనేది చూద్దాం. చూసినట్టయితే డైలీ ఒక 6 hours, ఒక 6 గంటలు అయితే కంపల్సరీ మోక్ టెస్ట్లు రాయాలండి. దీనికి రిలేటెడ్ మోక్ టెస్ట్లు అయితే ఏవైతే ఉన్నాయో హవిల్దార్ క్లర్క్కి సంబంధించి అన్ని, ఆ రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఏదైతే మోక్ టెస్ట్లు ఉన్నాయో అవి మొత్తం కూడా డైలీ ఒక 2 రాయాలి. అంటే రాయడం అంటే రాయడం, అనాలిసిస్ చేయడం. రాయడం అంటే రాసి వదిలేయడం కాదు, రాయాలి, రాసి అనాలిసిస్ చేయాలి. దాన్ని కంప్లీట్గా ఆ క్వశ్చన్స్కి సంబంధించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టెస్ట్ రాయాలి. అలాగా మే 20 వరకు. మే 20 అంటే ఎప్పటి వరకు రాయాలి మనం? మే 19th వరకు. మే 19th వరకు రాసిన తర్వాత మనకు ఫైనల్గా ఎన్ని మార్క్స్ వస్తాయి ఏంటి అనేది మనకు అనాలిసిస్ అనేది తెలుస్తుంది. ఏంటి అసలు పరిస్థితి ఏంటి, కట్ ఆఫ్ మార్క్స్ అనేవి వస్తాయా రావా ఏంటి అనేది. ఓకే, సో ఇప్పుడంతా హడావిడి పడిపోయి అయ్యో మే 20కి ఎగ్జామ్ ఉంది అంటే మరి పరిస్థితి ఏంటి, డేట్ అయితే దగ్గరకు వచ్చింది, అవన్నీ ఆలోచించడం అనవసరం. కంప్లీట్గా మా ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము చెప్పేది ఏంటంటే డైలీ ఒక 2 మోక్ టెస్ట్లు సీరియస్గా ప్రిపేర్ అయ్యి రాసిన వాళ్ళు తప్పకుండా మంచి మార్క్స్ స్కోర్ చేస్తారు. మంచి మార్క్స్తో పాటు మంచి జాబ్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అవన్నీ ఆలోచించకుండా 6th మే రోజు మళ్ళీ అడ్మిట్ కార్డ్ రిలీజ్ డేట్ కోసం ఎదురు చూడడం, అదంతా ఎప్పుడు 6th మన టార్గెట్ ఏంటి? 6th మే రోజునే ఎగ్జామ్ ఉంది అనుకోవాలి. ఈ రోజు అయితే ఏంటి 27th కదా, 27th అంటే ఇక్కడ ఒక 4 days,
అక్కడ ఒక 5 డేస్ 9 డేస్ ఇంకో 9 డేస్లో ఎగ్జామ్ ఉంది అనుకొని 6th మే మనకి ఎప్పుడైతే అడ్మిట్ కార్డ్ రిలీజ్ అవుద్దో అప్పటి వరకు సీరియస్గా ప్రిపేర్ అయ్యి డైలీ ఒక 2 టెస్ట్లు డైలీ ఒక 2 మార్క్ టెస్ట్లు రాయండి. సో అప్పుడు స్కోర్ మనకు వస్తుంది కదా, అదే ఫైనల్ ఎగ్జామ్ అనుకోండి. అనుకున్న తర్వాత మళ్ళీ అది చూసుకొని మళ్ళీ రాయాలి. ఇంకొంచెం మనకు అప్పటి వరకే లాస్ట్ డేట్ అనుకోండి, అదే ఫైనల్ ఎగ్జామ్ అనుకోవాలి. ఎప్పుడు మన అడ్మిట్ కార్డు తీసుకునే రోజు. అక్కడి నుండి మళ్ళీ రాయాలి. మనకి ఇంకో అవకాశం వచ్చింది అనుకోవాలి. అనుకొని రాస్తే తప్పకుండా కట్ ఆఫ్ మార్కులు అనేది రావడం జరుగుతుంది. సో తప్పకుండా ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం కూడా మన సర్కారీ జాబ్ అప్డేట్స్ని వాట్సాప్ ఛానల్ని, టెలిగ్రామ్ ఛానల్ని, అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఫాలో అవ్వండి. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.